ప్రెస్ మిత్రులకి నమస్కారం. దశాబ్ది తెలంగాణ ఉత్సవాల సందర్భంగా ఉద్యమకారులకు మరొకసారి శుభాకాంక్షలు. త్యాగదనులందరూ కూడా మరొకసారి వారందరి యొక్క త్యాగాలను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల ఉత్సవాల పండుగ ఈరోజు ముగింపు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పి హైదరాబాద్కు ఆహ్వానించి అవమానపరిచాడు. ఎవరికి సరైన గౌరవం ఇవ్వకుండా, సరైన ఏర్పాట్లు చేయకుండా వారిని అవమానపరిచి తిరిగి ఇంటికి పంపించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వరంగల్లో హనుమకొండలో ఉద్యమకారులకు సన్మానం అని చెప్పి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు హాజరైనట్టు వార్తలు చూసినాం. ప్రొఫెసర్ కోదండరామ్ గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వేదికను పంచుకోవడం పట్ల వారు ఒకసారి రివ్యూ చేసుకోవాలని చెప్పి వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఓరుగాళ్ళు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కేంద్రం ఇది. అది వారికి తెలియంది కాదు. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఉద్యమ తీవ్రత, సృష్టించినటువంటి ఉద్యమ వేడి వారికి తెలియంది కాదు. ఇలా కోదండరామ్ గారిని ఆహ్వానించిన వాళ్ళెవరు, ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వాళ్ళెవరు, ఎవరికి శాలువాలు కప్పిల్లో ఒకసారి ఆహ్వానించిన వాళ్ళు కానీ, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కోదండరామ్ గారు కానీ, అక్కడ సన్మానించబడ్డ సన్మాన గ్రహీతలు కానీ ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది ఓరుగాలు కాబట్టి. ఇవాళ ఆహ్వానించిన హన్మకొండ శాసనసభ్యులు హాజరైన కోదండరామ్ గారు మానుకోట లాంటి తీవ్రమైన ఘటన జరిగినప్పుడు రైల్వే ట్రాక్లు ఎదురెదురుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ కలవాల్సినటువంటి అవసరం వచ్చింది. అది అందరూ కూడా తెలంగాణ వాదులు గ్రహిస్తూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారి పట్ల వారికి వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, సహజంగా ఉంటుంది. భిన్న స్వరాలు, భిన్నమైనటువంటి సిద్ధాంతాలు ప్రశ్నించుకోవచ్చు, తప్పులేదు. కానీ చదువుకున్నటువంటి మేధావులు ఏ వేదిక పడితే ఆ వేదిక పంచుకుంటే త్యాగ నిరతితో మాత్రమే ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఏ అవసరం కోసం ఈ వేదికలు పంచుకుంటున్నారనేటువంటిది తప్పకుండా కూడా చర్చ జరుగుతుంది. ఇది ఓరుగాలు కాబట్టి. ఇవాళ ఓరుగాళ్ళు కేంద్రంగా ఉండబడినటువంటి ముఖ్యంగా హనుమకొండ శాసనసభ్యులు, అంటే వరంగల్ పశ్చిమ, ఇవాళ జరిగేది ఏంటిది? ఓరుగాళ్ళు చరిత్రను లేకుండా చేసేటువంటి చిహ్నమైనటువంటి ఓరుగాలు కళాతవరణాన్ని ప్రభుత్వం లేకుండా చేస్తుంది. లేకుండా చేసేటువంటి ఆలోచన చేసే రేవంత్ రెడ్డి గారికి పక్కనే కోదండరామ్ గారు ఉండి చిహ్నం ఎట్లుండాలి, జాతీయ మన తెలంగాణ గీతం ఎట్లుండాలని ఆలోచించేటువంటి దాంట్లో కోదండరామ్ గారు కూడా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే ఆ ఫోటో రిలీజ్ అయింది. జాతీయ గీతం లోగో ఏర్పాటు పట్ల ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో జరిగేటువంటి సమావేశం జరిగింది. చర్చ చాలా తీవ్రంగా లోతైన చర్చ జరిగింది అని చెప్పి ఆ ఫోటో విజువల్స్ ఒకసారి పరిశీలిస్తే అలా జై తెలంగాణ అని చెప్పి మాట్లాడి కొట్లాడినటువంటి దాంట్లో కోదండరామ్ గారు మాత్రమే ఒకరే ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జై తెలంగాణ అనని వాళ్ళు, చరిత్ర తెలియని వాళ్ళు, ఇవాళ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కుట్రపూరితంగా ధ్వంసం చేసేటువంటి కుట్రదారులే ఉన్నారు అందులో. అది కూడా కోదండరామ్ గారు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి తప్పకుండా. వారు పచ్చి రాజకీయ నాయకుడు అయితే వారిని ఇది కూడా అడిగేది లేదు. వారి పట్ల మాకు కూడా వ్యక్తిగతంగా ఉండాల్సినటువంటి
గౌరవం ఉంది కాబట్టి ఈ పద్ధతిలో వారిని అడగదలుచుకున్నాం మేము. ఇలా మానుకోట ఘటనలో ఆనాడు మనందరం కూడా పాల్గొన్నాం. ఆనాటి కేసులో టీఆర్ఎస్ జిల్లా నాయకత్వం అప్పుడు నంబర్ 1గా ఉన్నది. ఆ తర్వాత మీరు కూడా ఉన్నారు. కానీ ఇవాళ అటువైపు తుపాకీ ఎక్కువ పెట్టినటువంటి వాళ్ళతో ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా కలవడం అనేటువంటిది అది రాజకీయ మార్పా? ఒకసారి ఆలోచన చేయాలి. రాజకీయ మార్పులకు అనేక కారణాలు ఉంటాయి. కానీ కోదండరామ్ గారికి సంబంధించిన బలమైన కారణం ఉందని చెప్పి నేను అనుకోవటం లేదు. వారిపైన నేను తీవ్రమైన ఆరోపణ కూడా చేయటం లేదు. కానీ మీకంటూ ఒక స్థానాన్ని అన్ని వర్గాల ప్రజలు ఇచ్చి గౌరవించినప్పుడు మీరేసే ప్రతి అడుగు ప్రజలు, ఉద్యమకారులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు అని చెప్పి ఈ వేదిక ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. ఏమంటారు? ముఖ్యంగా మిత్రులారా, రాజకీయ నాయకుడైతే కోదండరామ్ గారిని ఇది కూడా అడిగేది లేదు. వారి పట్ల మాకు ఒక పద్ధతిలో ఉండాల్సిన గౌరవం ఉన్నది కాబట్టి వారి లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో అక్కడ ఇక్కడ ఇవాళ కార్యక్రమ నిర్వాహకులతో ఇక్కడ ఆ స్థాయిలో పాల్గొంటూ ఉద్యమకారులకు సన్మానం చేస్తున్నప్పుడు మీకు పాత రోజులు గుర్తుకు రావడం లేదని అడుగుతున్నాం. సమాజంలో అన్ని రకాల, నేను చెప్పాను ముందే, భిన్న ధృవాలు కూడా కలవచ్చు రాజకీయ కోణంలో ఒక్కొక్కసారి. పచ్చి శత్రువు కూడా కలుసుకోవచ్చు రాజకీయాల్లో ఒక్కొక్కసారి. కానీ ఒక ప్రజా ఉద్యమంలో నుంచి వచ్చేటువంటి మాలాంటి కొంతమంది, అలాంటి కొంతమంది 1-2 సార్లు ఆత్మపరిశీలన చేసుకోవాలనేటువంటిదే ఇవాళ ఈ సందర్భంగా, ముఖ్యంగా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో జరిగినటువంటి మార్పు ప్రక్రియలో భాగంగా ఇవాళ అడగదలుచుకున్నాం కాబట్టి మీ ముందు ఈ చర్చ పెట్టదలుచుకున్నాం. థ్యాంక్ యూ.